హాయ్ అండి, మిర్చి ఫార్మింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే మిరపలో పూత పింద బాగా రాలుతుంది, దాన్ని నివారించడానికి బెస్ట్ స్ప్రేయింగ్లు చెప్పమని ఒక ఫార్మర్ కామెంట్లో అడిగాడు. దాని గురించి ఈ వీడియో చేశాను నేను ఈరోజు. అసలు పూత పింద రాలడానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక టాపిక్ చూసుకుంటే పూత పింద రాలడానికి ఒక 3 కారణాలండి. ఫస్ట్ కారణం చూసుకుంటే న్యూట్రియంట్స్ లోపం వల్ల పూత పింద రాలుతుంది. న్యూట్రియంట్స్ అంటే ఇప్పుడు మనకి మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు ఉంటాయండి. జింకు, ఐరన్, బోరాన్, మెగ్నీషియం, కాల్షియం, ఇట్లా 16 రకాల పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మనం సరిగ్గా ఇవ్వనప్పుడు కూడా పూత పింద రాలుతుంది. ఇక తర్వాత హార్మోన్ లోపం వల్ల మనకి పూత పింద రాలుతుందండి. మనం అసలు హార్మోన్స్ అసలే స్ప్రే చేయం. కనీసం సీజన్కి వచ్చేసి ఒక 2 టైమ్స్ అన్న హార్మోన్ స్ప్రే చేయాలి. తర్వాత చూసుకుంటే మనం తోటకి కింద మందులు కొంత అసలు ఇవ్వమండి. ఒక్కోసారి చాలా రోజులు లేట్ చేస్తాం. తోట బాగా ఎరుపొచ్చి పూత పింద రాలుతుంది. అదే కింద అడుగు మందులు మనం బలం మందులు ఎక్కువ ఇవ్వడం వల్ల తోట నల్లగా ఏపుగా పెరుగుతుంది. మనకి మొక్క దృఢంగా ఆరోగ్యంగా ఉండడం వల్ల పూత పింద రాలకుండా ఉంటుంది. ఈ 3 కారణాల వల్ల మనకి పూత పింద అధికంగా రాలుతుంది. ఇక వీటి నివారణ చర్యలు కనుక చూసుకుంటే న్యూట్రియంట్స్ అండి. ఇప్పుడు మనం ప్రతి వారానికి ఒక స్ప్రే చేస్తుంటాం. ప్రతి స్ప్రేలో న్యూట్రియం, ఇప్పుడు మనం తోటకి కొట్టే మందులు, నల్లి మందులు కానీ, ముడత మందులు, ఈ తెగులు మందులు, ఏ మందులోనైనా న్యూట్రియంట్స్ కలుపుకోవచ్చు అండి. ప్రతి దాంట్లో న్యూట్రియంట్స్ కలుస్తాయి. న్యూట్రియంట్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు టాటా కంపెనీ ఒకటి, టాటా సర్ప్లస్ ఒకటి, బయోవిటా, ఏరిసోల్, మ్యారినో, ఇక ఈ 3 బ్రాండెడ్ మందులు అండి, మంచి మనకి ఫేమస్ అయిన మందులు. ఈ 3 మందులు మనం ప్రతి దాంట్లో స్ప్రే చేసుకోవచ్చు, ఎందులోనైనా ఇవి కలుస్తాయి. ఇక మనకి ఫాంటాక్ ప్లస్, ఈసాబియాన్, ఇవి కూడా చాలా ఉన్నాయండి న్యూట్రియంట్స్కి సంబంధించినవి. ఇవి ఏదో ఒక న్యూట్రియం ప్రతి స్ప్రేలో యాడ్ చేసుకోండి. ఇవి మనం ప్రతి స్ప్రేలో కొట్టుకుంటుంటే న్యూట్రియంట్స్ లోపల నివారించబడుతుంది. ఇక తర్వాత హార్మోన్ అండి. ఈ హార్మోన్ మనం ఒక 2-3 స్ప్రేల తర్వాత మధ్యలో సింగిల్గా స్ప్రే చేయాలండి హార్మోన్ అనేది. ఇంకోటి, మనం తోటకు కొంచెం బలం మందులు అనేవి ఎక్కువ ఇస్తూ ఉండాలి మనకి పూత పింద టైంలో. ఇవ్వడం వల్ల తోట నల్లగా ఉండి పూత రాలకుంటుంటుంది. ఇక ఇప్పుడు మనం హార్మోన్స్ చూసుకుంటే అండి, న్యూట్రియంట్స్ చెప్పాను. హార్మోన్స్ చూసుకుంటే ఫస్ట్ ఈ బోరాన్ లోపం వల్ల మనకి అది కాడలు పసుపు కలర్ అయి రాలిపోతుంటాయి. ఈ బోరాన్ లోపం నివారించడానికి ఎకరానికి ఒక 1/4 kg బోరాన్, మనకి హార్మోను మనకు ప్లానోఫిక్స్ అండి, ప్లానోఫిక్స్ తీసుకోండి బాగుంటుంది. ప్లానోఫిక్స్ 40 ml, బోరాన్ 1/4 kg. ఇప్పుడు పొటాషియం నైట్రేట్ 13,045 అనేది 1 kg. ఈ మూడు తీసుకోండి. ప్లానోఫిక్స్, బోరాను 13,045, ఈ 3 తీసుకొని స్ప్రే చేయండి. న్యూట్రియంట్స్ ప్రతిసారి స్ప్రే చేస్తూనే ఉంటారు. తర్వాత సింగిల్గా ఇవి స్ప్రే చేసుకోండి. ప్లానోఫిక్స్ 13,045, బోరాన్. ఇప్పుడు ప్లానోఫిక్స్ మనకి అందుబాటులో లేకపోతే ఇందులో డబుల్ యాడ్ చేసుకోండి. డబుల్ బోరాను 13,045, డబుల్ కూడా బాగానే ఉంటుందండి. డబుల్ కూడా హార్మోనే. ప్లానోఫిక్స్, డబుల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఏది దొరికితే, ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. డబుల్ కూడా లేకపోతే గరుడ ఉంది, చమత్కార్ తీసుకోండి. చమత్కార్ కూడా బాగానే ఉంటుంది. చమత్కార్ లేకపోతే టాటా బహార్ అయినా పర్లేదు, టాటా బహార్ అయినా తీసుకోండి. మనకి టాటా బహారు, చమత్కారు, డబులు, ప్లానోఫిక్స్, ఇందులో ఏదో ఒకటి తీసుకోండి. ఇందులో ప్రతి దాంట్లో మాత్రం బోరాను 13,045 యాడ్ చేసి చూసుకుందామండి. డోసేజ్ చూసుకుంటే ప్లానోఫిక్స్ 40 ml తీసుకోండి 1 ఎకరానికి. ప్లానోఫిక్స్ డోస్ ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అవుద్దండి. ప్లానోఫిక్స్ ఎక్కువ డోసు కొట్టకూడదు. 40 ml వరకు ప్రాబ్లం ఏమి ఉండదు. 30 నుంచి 40 ml వరకు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి తోట కూడా ఏం వడబడదు. 30-40 ml కొడితే, 50-60 ml కొడితేనే తోట ఒక 2 days వరకు వడబడుతుంది. తర్వాత రికవర్ అవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కొంతమంది భయపడతారు ఎక్కువ డోస్ కొట్టాలంటే. 40 ml లాస్ట్ 30 నుంచి 40 వరకు. మనకి బోరాన్ 1/4 kg, 13,045 kg, ఈ 3 ఒకటి. మళ్ళీ ఇప్పుడు మనకి ప్లానోఫిక్స్కి వద్దనుకుంటే డబుల్ 100 ml ఎకరానికి. 100 ml నుంచి 120 ml వరకు కూడా కొట్టుకోవచ్చు, డబుల్ ప్రాబ్లం ఏం లేదు. మనకి డోసేజ్ వచ్చేసి 100 ml డబుల్, 13,045 kg, బోరాన్ 1/4 kg, ఈ 3 ఒక స్ప్రే.
ఇప్పుడు ప్లానఫిక్స్ లేకపోతే డబుల్ యాడ్ చేసుకోండి. డబుల్ కూడా అందుబాటులో లేకపోతే గరుడ చమత్కార్ ఒక పావు లీటరు 250 ml ఎకరానికి డోసేజ్ అండి. అది 250 ml చమత్కార్, 13,045 kg బోరాన్ పావు కేజీ. ఈ 3 అయినా బాగానే ఉంటాయి. ఈ 3 కాంబినేషన్లో ఏదో ఒకటి తీసుకోండి. నేను చెప్పిన దాంట్లో మీకు 3 ఏది అందుబాటులో ఉంటే ఆ మందులలో ఒకటి సెలెక్ట్ చేసి స్ప్రే చేయండి. ఇవి అద్భుతమైన రిజల్ట్ ఉంటాయండి. ఇవి నేను 2 times వాడాను ఇప్పటి వరకు. బాగానే రిజల్ట్ వచ్చింది నాకు. బెస్ట్ ఇందులో మూడిట్లో బెస్ట్ చూసుకుంటే 3 బెస్టే అండి. డబుల్, ప్లానఫిక్స్, చమత్కార్ ఈ 3 బెస్ట్ మందులు. ఇది మనకి ఒక స్ప్రే తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి రెండో స్ప్రే చేసుకుంటే వీటి రిజల్ట్ బాగుంటుంది. ఇవి మూడిట్లో ఏదో ఒకటి మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని స్ప్రే చేయండి. వచ్చిన పూత ప్రతిదీ కాయగా మారుతుంది. దీని రిజల్ట్ బాగుంది. ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మా ఛానల్లో ఉంటాయండి. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా అర్థం కాని విషయం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్